మీ పేరు ఏమన్నారు? పి భీముడు నాయుడు. పి అంటే పెనగంటి. ఇది ఏ ఊరు? గుల్లేపల్లి. గుల్లేపల్లి. ఎన్ని మొక్కలు కావాలని ఇస్తారా? ఇస్తాం సార్. ఇప్పుడు మనం ఇలా ఇది ఎన్ని నెలల మొక్క అండి ఇది? ఇదండి 6 నెలలు అయిపోతుంది. 6 నెలల? 6 నెలలు పై అంటాం సార్. కొబ్బరి చెట్లు వీటి నుంచి కాకుండా ఇంకేం తీస్తారు? ఇవేనా? ఈ చెట్లేనా ఇంకేమైనా ఉన్నాయా మీ? ఏంటండి కొబ్బరి చెట్లు ఇస్తున్నాం. అక్కడ తోట ఉందండి, ఇళ్ళ మీద తోట ఉంది, ఇళ్ళ మీద మొత్తం మీద సొంతమేనా? ఎన్ని ఎకరాలు ఉంటుంది అది? ఉంటుంది ఎకరాలంటే ఇంత మడి ఇల్లు అక్కడ ఉంది, ఇంకొక ఇంత మడి ఇళ్ళ మీద ఉంది అన్నమాట. ఎన్ని అడుగులు వేసారు మొక్కకి ఇది దూరం? చూడండి సార్, నాన్న అయితే ఐడియా లేదు మరి. ఇంతే మరి. ఎన్నేళ్ళు అయిందండి ఇది వేసి మొక్క? కరెక్ట్గా 2 సంవత్సరాలు అండి. మీరేంటి ఇది ఏది కొబ్బరి మొక్కలును సరుగుడు 2 విత్తనం ఇస్తారు మీరు, అంతేనా? సరుగుడు అంటే మన జుంజూరు. అయితే నేను ఇప్పుడు ఇది వేసేయచ్చా? వేసుకోవచ్చు శుభ్రం. ఇప్పుడు అయితే మరి ఇది మొత్తం ఎంత మొక్క ఉంది ఇక్కడ? భలే ఉంటుంది సార్. అంతండి ఇదా ఇలా మేలు మొక్క అంతా తీసేస్తామండి, ఇలాగా ఈ సైజ్ మొక్క అంతా. పెద్ద మొక్క. నాకు ఎన్ని మొక్కలు ఇవ్వగలరు చూడండి, లెక్కెట్టండి. నాకు ఎన్ని మొక్క ఇవ్వగలరు? మనకండి ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177
39, 40, 40, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 57, 58, 59, 60, 80 మొక్కలండి. ఈ గుళ్ళేపల్లి కదండి? సార్ ఏ మండలం? కీకోటపాడు, కే కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి. పాత వైజాగ్ జిల్లా. కొత్త అయితే విశాఖపట్నం. ఓకే అండి. మీ నెంబర్ చెప్పండి. అది మీ రోజు మీరు చెప్పండి. 9959 9959 167 167 662. ఓకే అండి. ఇదంతా నాటు మొక్కే, నాకు సార్ మీ నాన్నగారు తాతగారు వేసిన మొక్కలు. అంతేనండి. ఓకే అండి.